భగవానుడు ప్రదర్శించిన లీలలో మహోన్నతమైన లీల రాసలీల. పరిశుద్ధ మనసుతో వింటే పాపములని దహించగలిగే శక్తి ఆ లీలకు ఉన్నది. దానిలోని నిగూఢ రహస్యాన్ని శోధించగలిగితే అది ఒక దివ్యాతి దివ్యమైన లీల. కానీ కొందరి దృష్టిలో రాసలీల అంటే కృష్ణుడు అనేక మంది కాంతలతో భోగం అనుభవించటము మాత్రమే. పరమాత్మలో ఆత్మ ఐక్యతను వివరించడానికి వేరే మార్గంలో లేక ప్రేయసీ ప్రియుల సంగమంతో వివరించాల్సి వచ్చింది. యద్భావం తద్భవతి. పరమాత్మ లీలగా భావించితే ఆ తన్మయత్వమే వేరు. శరత్కాల పౌర్ణమి రాత్రి నిండు వెన్నెల జాబిలి మబ్బులు లేని ఆకాశములో విహరిస్తుండగా యమునా నది ఒడ్డున సైకతమున కృష్ణుడు నిలబడి వేణువుపై ఓ మోహనరాగాన్ని ఆలపించాడు. జల్లున పొంగిన రవళి నవరస మురళి ఆనందన మురళి ఇదేనా ఇదేనా మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి చల్లున పొంగిన రవళి నవరస మురళి ఆనందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి జీవన రాగమై బృందావన గీతమై ఇదేనా ఆ మురళి పల్లియ ఎద జల్లున పొంగిన రవళి నవరస మురళి ఆనందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి. పల్లె అంతా వ్యాపించిన వేణుగానం గోపకాంతలను ఉత్తేజితులను చేసింది. కృష్ణయ్య సన్నిధానానికి పురికొల్పగా వారంతా కృష్ణయ్య వేణుగానం ఆలపించిన చోటుకు చేరారు. వారిని చూసిన కృష్ణయ్య, అయ్యయ్యో, మీరంతా చక్కగా సంసారం చేస్తున్న స్త్రీలు, ఈ రేయి పరాయి పురుషుని చెంతకు రావడం వల్ల మీ మానమర్యాదలు మంట కలిసిపోవా అని మందలించాడు. దానితో గోపకాంతలు కన్నీరు కారుస్తూ, మా రాకలోని మర్మం నీకు తెలుసు, నీతో చేరి సుఖించాలని వచ్చిన మమ్ములను నిందించటం నీకిది తగునా అని ప్రశ్నించారు. అప్పుడు కృష్ణయ్య, మీ రాక తగదు, నన్నిలా అడగడం మరీ తగదు, తిరిగి మీ ఇళ్లకు వెళ్ళి చక్కగా సంసారం చేసుకోండి అని వారి అంతరంగాన్ని పరిశీలించాడు. గోపికలు వినమ్రులై, కృష్ణ, అనేక జన్మముల తపము పండి సంసార పంకిలము నుండి బయటపడి నీ చరణాలను ఆశ్రయించితిమి. శ్రీకరమియ్యగల హస్తమును మా మస్తకములపై ఉంచి మమ్ముల రక్షించు కృష్ణ. అంతేకాని తిరిగి మీ పతుల దగ్గరికి వెళ్ళమని ఆ సంసార జలదిలోనికి నెట్టకు. జగత్పతివైన జగన్నాథుడైన నిన్ను చేరవచ్చాము, మమ్ము కరుణించు అని దీనముగా ప్రార్థించారు. శ్రీకృష్ణుడు వారి మాటలకు సంతసించి రాసక్రీడకు సిద్ధమయ్యాడు. జీవుడు బ్రహ్మ ఐక్యము చెందే ఆ క్రీడ ప్రేయసీ ప్రియులు సంగమంలో పొందే ఆనందానుభూతిగా అనుభవిస్తున్నారు. యోగ విద్యలో ఆత్మానుభూతి పొందే అష్టాంగ సిద్ధి జరుగుతుంటే మృదంగ వీణా స్వరాలను వింటూ గోపికలంతా తన్మయులై క్రీడిస్తున్నారు. గోపిక మధ్యలో కృష్ణుడు మధ్యలో గోపిక అనేక మంది ఏకకాలంలో మోక్షాన్ని పొందుతున్నారు.
వారు పొందుతున్న ఆనందంలో శరీరం పొందిన బడలికను స్వేదాన్ని తీర్చడానికి యమునా నదిపై నుండి వీస్తున్న చల్లని గాలుల వల్ల బహిర్ముఖులై ఆహా, కృష్ణునితో నేను సంగమించి ఆత్మదర్శనం పొందాను అని అనుకున్నారు. వారు మళ్ళీ నేను అనే భావనలోనికి వెళ్ళడంతో కృష్ణయ్య అంతర్ధానమయ్యాడు. గోపికలు నివ్వెరపోయారు. వారికి తమ తప్పిదం తెలిసిపోయింది. నేను అనే భావనను తమ తపముతో విసర్జించి కృష్ణయ్య అనుగ్రహానికి తిరిగి ప్రార్థించారు. అప్పుడు ఆ పరంధాముడు వారిని అనుగ్రహించగా ఆ గోపికలు రాసక్రీడలు, జలక్రీడలు ఆడి జీవ బ్రహ్మ ఐక్యసిద్ధిని పొందగలిగారు. ఈ రాసలీల ఆంతర్యాన్ని ధ్యానం చేత తెలుసుకొనవలసిన విషయము. ఈ రాసలీలలో కృష్ణదోషాన్ని సందేహిస్తున్న వారు 2 విషయాలు గుర్తించాలి. ఒకటి, కృష్ణయ్య అస్ఖలిత బ్రహ్మచారి. దీనిని తెలియజేయడానికి పించధారణ, దృష్టిలో భౌతిక స్పర్శ లేకుండానే పిల్లలు కనే ఏకైక జీవి నెమలి. ఇదొక రాసలీల. రెండవది, అగ్ని ఎప్పుడూ పునీతంగానే ఉంటుంది. వస్తు సంపర్కము ఉండదు. దాన సంస్కారం చేసిన హోమగుండంలో వెలిగినా అది ఎప్పటికీ పవిత్రమైనదే. కృష్ణుడనగా అగ్నిహోత్రము. ఇప్పటికీ కృష్ణదోషము స్ఫురిస్తే అది కృష్ణదోషము కాదు, మీ యొక్క దృష్టి దోషమే.